హాయ్ ఫ్రెండ్స్, ఒక లీలామానుష విగ్రహుడు, ఒక దేవుడు, ఒక తత్వం, ఒక జీవన విధానం, ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. ద్వాపర యుగంలో భూమిపై అవతరించిన సాక్షాత్తు పరమాత్మ స్వరూపం ఆయన ఎవరో కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన జీవితం ప్రతి మలుపులోనూ ఆశ్చర్యపరిచే లీలలతో, లోతైన సందేశాలతో నిండి ఉంటుంది. బాల్యం నుండి యవ్వనం దాకా శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించిన, పెరిగింది మాత్రం యశోదానందుల వద్ద గోకులంలో. ఆయన బాల్యం నుండే అసాధారణమైన శక్తులను ప్రదర్శించారు. పూతన సంహారం, శకటాసుర భంజనం, కాళీయ మర్దనం, గోవర్ధనగిరిని ఎత్తడం వంటి అనేక లీలా వినోదాలను గోకుల ప్రజలకు ఇచ్చి ఆనందపరిచారు. శ్రీకృష్ణ పరమాత్ముల వారి జీవితంలో అత్యంత కీలక ఘట్టం మహాభారతం. ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి ఆయన కేవలం సారథిగా ఉండి పాండవులకు విజయం చేకూర్చారు. యుద్ధరంగంలో అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత సకల మానవాళికి మార్గదర్శకం. కర్మ సిద్ధాంతం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధర్మనిష్ట వంటి అనేక ఉన్నతమైన సూత్రాలను గీత ద్వారా ప్రబోధించారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. ఆయన దౌత్యం, రాజనీతి, వ్యూహరచన కూడా అన్నీ అత్యద్భుతంగా ఉంటాయి. ఇంతటి అత్యద్భుతమైనటువంటి మహాకావ్యాన్ని జీవితంలో ఒక్కసారి అయినా మనం పారాయణం చేయాలి. కాబట్టి మన హిందూ సోదర సోదరీమణులకు ఈ మహాభారత గ్రంథాన్ని దగ్గర చేసేందుకు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మీకు చేరువ చేసేందుకు నా ఈ చిన్న ప్రయత్నానికి మీ మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్ డూ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్.